ఏం కావాలి బావగారు? ఏం లేదమ్మా. పర్లేదు చెప్పండి. అంజీని రమ్మని చెప్తావా? కాళ్ళకి నూనె రాయాలి. అంజీ బయటికి వెళ్ళినట్టున్నాడు, నేను రాస్తాను. నువ్వెందుకు జానకి? అంజీ వచ్చాక రాస్తాడులే. ఈ మాత్రం దానికి అంజీ వచ్చేదాకా చూడటం ఎందుకు? నేను రాస్తాను బావగారు. వద్దమ్మా, నువ్వు రాయడం ఎందుకు? మరేం పర్వాలేదు బావగారు, పెద్దలకి సేవ చేయటంలో తప్పులేదు కదా. ఇంతకీ ఆ నూనె ఎక్కడుంది? నువ్వా? నువ్వేంటమ్మా? లేమ్మా. అమ్మ అన్నారు కదా, ఈ మాత్రం సేవ చేయొచ్చు, పర్వాలేదు. నేను చూస్తుంటే వైదేహి గుర్తుకొస్తుంది జానకి. నీలాగే వైదేహి కూడా చాలా మంచిది. నీ మాటలు, ప్రవర్తన, పెద్దల పట్ల నీకున్న గౌరవం అన్నీ వైదేహిలాగే ఉన్నాయి. సరే, అప్పుడు నేనే వైదేహిని అనుకోండి. నేను కొద్ది రోజులు ఒక ఆశ్రమంలో ఉన్నాను బావగారు. అక్కడ స్వామీజీ మంచి ఆయుర్వేద వైద్యులు. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళని బతికించారు. ఆయన దగ్గరికి తీసుకువెళ్తే మీకు నయమైపోతుంది అనిపిస్తోంది. అత్తయ్య మావయ్యలతో మాట్లాడి ఒకసారి అక్కడికి వెళ్దాం. ఎందుకు పోవడం రావడం? కూర్చో 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 కూర్చో, ఇట్స్ ఓకే. సరే, నువ్వు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళడం రావడం టైం దండగ తెలుసా? డబ్బులు కూడా దండగ. అది సరే గాని నా మొగుడి కాళ్ల మీద నీకు ఇంత ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఏంటక్కా? ఎప్పుడూ అలాగే చక్రాల కుర్చీలో కూర్చుంటే బాధగా ఉండదు? మనలాగే తిరిగితే చూడాలని ఉండదు? అంతేనా? లేకపోతే స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? చెప్పు. ఊర్మిళా. లక్కీ, ఆగండి. మీకు బాగానే ఉంటుంది. నేను మాట్లాడుతున్నాను కదా, నన్ను మాట్లాడివ్వండి. మేనకోడలు అని చెప్పొచ్చావు కదా, నువ్వు నిజంగా మేనకోడలువే అయితే దేవాంశ్ని ఎలా దారిలో పెట్టుకోవాలో చూసుకో. ఇక్కడ ఎంత ప్రయత్నించినా నో యూస్, ప్రయోజనం ఉండదు. ఊర్మిళ, పిచ్చేమన్నా పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నాను లక్కీ? అప్పుడే మీరు మీరు ఊర్మిళ, నేనెలాగూ ఆశలు చంపుకున్నాను కదా, అనవసరంగా ఈ పిల్ల ఆశలు పెంచుకుంటుందేమో అని హెచ్చరిస్తున్నాను. దట్స్ ఆల్. అక్క, పక్క వాళ్ళ మీదున్న దృష్టి నీ బతుకు మీద నువ్వు పెట్టుంటే ఆశలు చంపుకునే పరిస్థితి ఉండేది కాదక్కా. ఒక్కసారి బావగారి కాళ్ళకి నూనె రాయి, పోయిన ఆశలన్నీ
రెక్కలు కట్టుకొని మరీ తిరిగొస్తాయి. చిచి దీనికి బాగా టెక్కెక్కువ. ఇది అసలైన మేనకోడలైనా స్రవంతికే సపోర్ట్ చేయాలి. అదైతే చెప్పినట్టు పడుంటుంది. ఏంటి నవ్వుతున్నారు? నేనొచ్చి మీ కాళ్ళకి నూనె రాయడం ఊహించుకుంటున్నారా? కల్లో కూడా అది జరగదు. అయినా నాలాంటి అందగత్తే మీలాంటి మొగుడితో ఇంతకాలం ఉంది చూడండి, అదే చాలా ఎక్కువ. మనిషి ఉంటే సరిపోతుందా? మనసు కూడా ఉండాలి. తొందరగా కాళ్ళు రావాలని కోరుకోండి, లేదంటే మనసుతో పాటు మనిషి కూడా ఉండరు. ఛే! ఏ సేటు సేటు ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏంటి సేటు, ఈ మధ్యన దొంగ బంగారం కొంటున్నావట? నేను దొంగ బంగారం కొనడం ఏంటి సార్? ఎవరు చెప్పారు మీకు? నువ్వు అమ్మింది ఈయనకే కదమ్మా? అవును బాబు, ఆయనకే. నీకే అమ్మిందంట కదా? అమ్మింది అది దొంగ బంగారమో కాదో నాకు తెలీదు. డబ్బులు అవసరమని హారం ఇచ్చేశారు, నేను తీసుకున్నాను. అంటే ఎవరు తెచ్చి ఏది అమ్మితే కొనిస్తావా? వాళ్ళ సొంతదేదో దొంగదేదో తెలుసుకోవా? ఆ ముసలావిడ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర దొంగతనం చేసింది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారయ్యా. ఇన్నాళ్ళు బంగారం వ్యాపారం చేస్తున్నావు కదా, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర బంగారం కొనకూడదు కదా, తెలీదా నీకు? ఏంటండి ఫంక్షన్ పూట ఈ గొడవేంటి? నువ్వు ఉండవే. ఆవిడ ఉంటుంది గాని మీరు మాత్రం స్టేషన్కి రావాలి. వద్దు సార్, ఇక్కడ మా కూతురు ఫంక్షన్ జరుగుతుంది. మీకు కావలసింది ఆ హారమే కదా, ఇప్పుడే తీసుకొస్తానుండండి. ఇదిగోండి ఎస్ఐ గారు. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కదా అని జాలితో వదిలేస్తున్నాం. బామ్మా, ఆ సేట్ నిన్ను మోసం చేశాడు. ఆ హారం నాకిస్తే నేను నీకు 2 లక్షలు ఇస్తాను. అవునా? మరి ₹1,00,000 ఇచ్చేశాను కదా, తిరిగి ఇస్తాడంటావా? సరే అడుగుతాను. బామ్మ బామ్మ ఆగు, మామూలుగా అడిగితే ఇవ్వడు. మరి నేను చెప్పినట్టు చేస్తే ఇస్తాడు. థ్యాంక్స్ ఎస్ఐ గారు, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడారు. ఓకే మేడం. నా డబ్బులు? నీకు డబ్బులు ఇవ్వకుండా ఎలా ఉంటాను బామ్మ? ఇదిగో. మామూలుగా చెప్తే దశరథ రామయ్య వాళ్ళు నా మాట నమ్మకపోవచ్చు. అదే ఈ హారం చూపించి ఇది వైదేహి చిన్నప్పుడు తన మెడలో దొరికింది, వైదేహినే మీ మేనకోడలు అంటే ఖచ్చితంగా నమ్ముతారు. వైదేహి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ హారం తీసుకువెళ్ళి దశరథ రామయ్యకు చూపిస్తే వైదేహి కష్టాలన్నీ తీరిపోతాయి. వస్తాను బామ్మ, వస్తాను. రండ్రా, మనం ఫాలో అవుదాం.
ఏ ఆగు 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 నువ్వు ఆ మ్యాగీ కలిసి నన్ను మోసం చేస్తారా? ఆ మరి నువ్వు నన్ను మోసం చేయలే? 2 లక్షల హారం 1,00,000 రూపాయలకి ఇచ్చి నన్ను మోసం చేయలే? అది 2 లక్షలు కాదు, 2 కోట్ల విలువ చేస్తుంది. 2 కోట్ల? మ్యాగీ నీ మొహాన 2 లక్షలు కొట్టేసి కోట్ల విలువ సొమ్ము తీసుకుంది. అమ్మో 2 కోట్ల? నిజం. కావాలంటే ఆ మ్యాగీ దగ్గర ఆ హారం తీసుకెళ్లి బంగారం షాప్ లో చూపించు, అప్పుడు తెలుస్తుంది. అవునా? హుసే మ్యాగీ, నన్నింత మోసం చేస్తావా? ఉండవే ఉండు. ఆటో